ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆషాఢ మాసం ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజున ముగుస్తుంది, ఈ మాసం ప్రాముఖ్యత, ఈ మాసంలో ఏ ఏ పండుగలు వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసము సంవత్సరంలో 4వ నెల. సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో ముగుస్తుంది. చైత్ర, వైశాఖ మరియు జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే మాసం ఆషాఢ మాసం మరియు ఇది ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ మాసాన్ని శూన్య మాసము అంటారు. ఆషాఢ మాసము తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి మరియు దీనిని కోరికలు తీర్చే మాసమని కూడా అంటారు. కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశిని దేవతల ఏకాదశి వరకు రాబోయే 4 నెలలు అన్ని శుభకార్యాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే ఆషాఢం నుండి కార్తీక మాసం వరకు ఈ 4 నెలలు కేవలం పూజకు మాత్రమే. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా శ్రేయస్కరము. 2024 సంవత్సరంలో ఆషాఢ మాసము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి 5వ తేదీ జూలై 2024 శుక్రవారం తెల్లవారుజాము 3:43 ప్రారంభమై 4వ తేదీ ఆగస్టు 2024 ఆదివారం అమావాస్య తిథి పగలు 3:43 ముగుస్తుంది. ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత. ఆషాఢము దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాట రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని కర్కాటక సంక్రాంతి అని పిలుస్తారు. ఇది ఉత్తరాయణం తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత జరుగుతుంది. దక్షిణాయన సమయంలో భక్తులు సప్తమాతృకా శక్తి దేవిని, భైరవ స్వామిని, నరసింహస్వామిని, మహిషాసుని పూజిస్తారు. చాతుర్మాస 4 నెలల పవిత్ర కాలము ఆషాఢ మాసంలో శయన ఏకాదశి నాడు ప్రారంభం అవుతుంది. మొదటి ఏకాదశి అని పిలువబడే శయన ఏకాదశిని ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున ఏకాదశి జరుపుకుంటాము. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రకృతికి కొత్త జీవం పోసి రైతులు వరి, ధాన్యం పండిస్తారు. ఇది ఆషాఢ మాసం యొక్క ప్రధాన విశిష్టత. కొత్తగా పెళ్ళైన దంపతులు కలిసి ఉండేందుకు వీల్లేదు. ఆషాఢ మాసంలో గర్భం దాలిస్తే ఎండాకాలంలో ఆడపిల్ల పుడుతుందని, కాబట్టి వేడి కారణంగా బిడ్డ మరియు తల్లి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో దంపతులు మళ్ళీ ఒకటవుతారు. ఈ మాసంలో అత్తగారు, కోడలు విడివిడిగా ఉండే వారి మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని మరో నమ్మకం. కోడలు ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వెళుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇది వర్షాకాలం, కొత్త నీరు, కొత్త గాలి క్రిములకు కారణం అవుతుంది. దీనివల్ల ఆడవారు ఎక్కువగా నీటిలో పనిచేయడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాతావరణ మార్పుల వలన మన శరీరంలో ఉన్న వేడిని బయటికి త్రోలడానికి గోరింటాకు సహకరిస్తుంది. ఇది మన ఒంట్లో ఉన్న వేడిని బయటికి తోసేస్తుంది. గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. దీన్ని ఆషాఢ గుప్త నవరాత్రి అంటారు. ఇది ప్రధానంగా సాధువులు మరియు తాంత్రికులచే శక్తిదేవిని సంతోషపెట్టడానికి తంత్ర సాధన కోసం జరుపుకుంటారు. గురువుల దీవెనలు పొందేందుకు ఆషాఢ మాసము పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ మాసంలో దానం, ధాన్యం రెండు ముఖ్యమైనవి. ఉప్పు, రాగి, కంచు, మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం, బియ్యం, నువ్వులు దానం చేయడము శుభప్రదంగా భావిస్తారు. 2024 సంవత్సరంలో ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగలు. 6 జూలై 2024 శనివారం ఆషాఢ శుద్ధ పాడ్యమి, ఆషాఢ స్నానారంభం, పునర్వసు కార్తె ఉదయం 10:02 ప్రవేశిస్తుంది. ఈ రోజు నుంచి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ప్రారంభం. 7 జూలై 2024 ఆదివారం ఆషాఢ శుద్ధ విద్య. ఈ రోజున చంద్రోదయము, శుక్ర మూఢ్యమి ఆఖరు.
పూరి జగన్నాథ స్వామి రథయాత్ర, గోల్కొండ బోనాలు. 11 జూలై 2024 గురువారం, ఆషాఢ శుద్ధ పంచమి. ఈ రోజున స్కంద పంచమి. 12 జూలై 2024 శుక్రవారం, ఆషాఢ శుద్ధ షష్ఠి. ఈ రోజున కుమార షష్ఠి. 13 జూలై 2024 శనివారం, ఆషాఢ శుద్ధ సప్తమి. ఈ రోజున వివస్వత సప్తమి. 14 జూలై 2024 ఆదివారం, ఆషాఢ శుద్ధ అష్టమి. ఈ రోజున గోల్కొండ బోనాలు ప్రారంభం. 15 జూలై 2024 సోమవారం, ఆషాఢ శుద్ధ నవమి. ఈ రోజుతో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ముగింపు. 16 జూలై 2024 మంగళవారం, ఆషాఢ శుద్ధ దశమి. ఈ రోజుతో ఉత్తరాయణం ముగించి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. రాత్రి 11:15 ప్రవేశిస్తుంది. కర్కాటక సంక్రమణం రాత్రి 11:15 ప్రవేశిస్తుంది. లక్ష్మీ వ్రతం ఆరంభం. 17 జూలై 2024 బుధవారం, ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ రోజున తొలి ఏకాదశి. చాతుర్మాస వ్రతం ప్రారంభం. గోపద్మ వ్రతం ప్రారంభం. శాకాంబరి ఉత్సవాలు. 18 జూలై 2024 గురువారం, ఆషాఢ శుద్ధ ద్వాదశి. ఈ రోజున వాసుదేవ ద్వాదశి. 19 జూలై 2024 శుక్రవారం, ఆషాఢ శుద్ధ త్రయోదశి. ఈ రోజున ప్రదోష వ్రతం. 20 జూలై 2024 శనివారం, ఆషాఢ శుద్ధ చతుర్దశి. ఈ రోజున నోములకు పూర్ణిమ. రాత్రి లలితాదేవి పున్నమి పారాయణం నిర్వహించుకోవాలి. పున్నమి కార్తె ఉదయం 11:38 ప్రవేశిస్తుంది. 21 జూలై 2024 ఆదివారం, ఆషాఢ పూర్ణిమ. ఈ రోజున శ్రీ సత్యనారాయణ పూజ, పున్నమి వ్రతం, గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర. 22 జూలై 2024 సోమవారం, ఆషాఢ విద్య. ఈ రోజున చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం. 24 జూలై 2024 బుధవారం, ఆషాఢ తదియ. ఈ రోజున సంకష్టహర చతుర్థి. 28 జూలై 2024 ఆదివారం, ఆషాఢ అష్టమి. ఈ రోజున హైదరాబాద్ బోనాల జాతర. 30 జూలై 2024 మంగళవారం, ఆషాఢ దశమి. ఈ రోజున ఆడి కృతిక. 31 జూలై 2024 బుధవారం, ఆషాఢ ఏకాదశి. ఈ రోజున సర్వ ఏకాదశి లేదా కామిక ఏకాదశి. 1 ఆగస్ట్ 2024 గురువారం, ఆషాఢ ద్వాదశి. ఈ రోజున పక్ష ప్రదోషమి వ్రతం. 2 ఆగస్ట్ 2024 శుక్రవారం, ఆషాఢ త్రయోదశి. ఈ రోజున మాస శివరాత్రి. 3 ఆగస్ట్ 2024 శనివారం, ఆషాఢ చతుర్దశి. ఈ రోజున అశ్లేష కార్తె. అశ్లేష కార్తె పగలు 11:54 ప్రవేశిస్తుంది. 4 ఆగస్టు 2024 ఆదివారం, ఆషాఢ అమావాస్య. ఈ రోజున చుక్కల అమావాస్య, చౌడేశ్వరి జయంతి.